మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లాలో ప్రాణ నష్టం లేదు. కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మోంతా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు కీలకం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఖమ్మం జిల్లా జన్నారం వాగులో వ్యాన్ కొట్టుకుపోయి డ్రైవర్ గల్లంతు. ముప్పు ప్రాంతాల క్షేత్ర పరిశీలన. అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మోంతా తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. పెదనందిపాడులో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముంపు అంచనాల తర్వాత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. జిల్లాలో 153 పునరావాస కేంద్రాల్లో 9,000 మంది నిర్వాసితులు ఉన్నారని, తుఫాను ప్రభావానికి జిల్లాలో ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రాప్ జరిగి ఉంది అని చూడడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముందు ప్రతిపాడు, ఇప్పుడు నందిపాడు మండల్, అదేవిధంగా ఇంకా కక్కుమాన మండల్ కూడా వెళ్లడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేకల వాగు, నక్క వాగు అవన్నీ కూడా ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది. మిడిల్లో కూడా కొన్ని బ్రీచెస్ వలన కూడా ఇక్కడ ఉన్న కాస్వేస్ కూడా ఓవర్ఫ్లో అయింది. దాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని వాడకుండా ఫిజికల్ బ్యారియర్ పెట్టి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పత్తి, అదేవిధంగా మిరప కూడా వేసి ఉన్నారు. సో ఈ ఏరియాలో చూస్తే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంది. సో దాన్ని కూడా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చూస్తున్నాము. దాంట్లో చూస్తే మనం ఎక్కువ అన్ని చోట్ల కూడా శానిటేషన్, బికాస్ పోస్ట్ సైక్లోన్ ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువ శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడెక్కడ చెట్లు, ఇప్పుడే నిన్న చూస్తే ఒక 84 చెట్లు పడిపోయి ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఇమీడియట్ గా రిమూవ్ చేయడం, క్లియర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ కానీ సబ్ స్టేషన్స్ లో ఇష్యూస్ వచ్చిన చోట్ల కూడా ఇమీడియట్ గా రెస్టోర్ చేసి పవర్ ని రెస్టోర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఈవినింగ్ లోపల ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ అంతరాయం ఉందో అది కూడా వెంటనే రెస్టోర్ చేసిస్తాము. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. రాత్రి చీరాల తహసీల్దార్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ మీడియా మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. జిల్లాలో 262 విద్యుత్ పోల్స్ పడిపోవడం జరిగిందని, వాటిని స్థానంలో కొత్త విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 113 చెట్లు పడిపోవడంతో వెంటనే వాటిని తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పర్చూర్ వాగులో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తిని డ్రోన్ సహాయంతో గుర్తించి పోలీసులు రక్షించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అద్దంకి ప్రాంతంలో వాటర్ మెన్స్ మోటార్ ఆన్ చేస్తుండగా నీటి ప్రవాహంలో 3 కొట్టుకుపోవడంతో వెంటనే పోలీసులు, మత్స్యకారులు, గ్రామస్తులు సహాయంతో వారు సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఇక్కడ ఇది గ్రామమ్మా
ఇది మన గ్రామం చూసారు కదా సార్, అట్లా పెడితే నీళ్ళు ఎక్కడ ఇటు వెళ్ళిపోతాయి సార్. వాగు ఇక్కడ ఉంది, వాగు అదే जल्दी जल्दी अभी करना है, अभी टाइम नहीं है. ఇప్పుడు మీరు ముందుకెళ్ళి ట్రాఫిక్ కట్ చేయండి. ఒకే చోట 3 మీటర్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు 2 టీమ్ గా డివైడ్ అయ్యి, మీరు ఒక టీం ఉంది కదా, ఒకళ్ళు ముందుకెళ్ళి అక్కడి నుంచి ట్రాఫిక్ కట్ చేయండి, ఇంకొక టీం వెనక్కి వెళ్ళి ఆ ఉప్పుటూరు అవతల ట్రాఫిక్ కట్ చేయండి. అర్థమైందా? నంబర్ మీది వాకీ టాకీ ఉందా? ఉన్నాయి సార్, మొబైల్. Asinan. మనం ఆగి బ్రిడ్జి కింద నుంచి కలవట్టుకెళ్ళి
అయిపోయింది కట్టలు కూడా పర్చూరు కూడా కంటిన్యూ చేస్తారు సార్. పర్చూరు వాళ్ళు కెపాసిటీ దాటి ఫ్లో అవుతుంది. ఇవాళ ఒక్కరోజు ఒకటి ఆ డిప్లాయ్మెంట్ అడ్డ పోతుంది. పేరు ఆకుల శ్రీనివాసరావు, పర్చూరు. మేము వ్యవసాయ రైతులు. ఇక్కడ నీళ్లు పోక మా గ్రామంలోకి బాగా నీళ్లు వచ్చినాయి. పర్చూరు నాగులపాలెం ఊరు వరద ముంపు గురవుతుంది. అందువల్ల ఈ హైవే వేయడం వల్ల ఈ హైవే అడ్డం ఉండి నీళ్లు పోక గ్రామం నిండా నీళ్లు వచ్చినాయి. అందుకని చెప్పి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ హైవేని పాల్గొట్టడానికి సహకరించారు. మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నీళ్లు శుభ్రంగా వెళ్ళిపోతున్నాయి. కొద్దిసేపట్లో క్లియర్ అయిపోయే ఛాన్స్ ఉంది. మోంథా సైక్లోన్ ల్యాండ్ఫాల్ అయిన తర్వాత రోజు చాలా క్రిటికల్ ఉంది. ఎందుకంటే చాలా వర్షపాతం మనకు నైట్ అంతా అయింది. ముఖ్యంగా పైన చిలకలూరుపేట ఆ ఏరియాలో పడిన వర్షం 6 గంటల్లోనే 170 మిల్లీమీటర్ వర్షపాతం రావడం వలన ఆ నీళ్ళంతా పర్చూరు వాగుకి వచ్చి, పర్చూరు వాగు మన కెపాసిటీ 5,500 క్యూసెక్స్ మాత్రమే అయితే 9,000 క్యూసెక్స్ రావడంతో ఆ మొత్తం నీళ్లు పొంగి ప్రవహిస్తూ పర్చూరు గ్రామం, ముప్పుటూరు గ్రామం చుట్టూరు వస్తూ ఉండగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి టైంకి మనం అక్కడ చేరి ఒక 15 మంది చర్చిలో ప్రార్థన చేస్తున్న వాళ్ళని రెస్క్యూ చేయటం జరిగింది. అట్లే అదే గ్రామం నుంచి దూరం నీళ్ళు చుట్టూరు ఉండటం వలన అక్కడ ఒక యువకుడిని రెస్క్యూ చేయటం జరిగింది. అద్దంకిలో గుండ్లకమ్మ రివర్ పైనుంచి నల్లమల అడవులు, అటువైపు నంద్యాల, అక్కడ పడిన వర్షం, ప్రకాశం జిల్లాలో పడిన వర్షం నుంచి అతి ఎక్కువ నీళ్లు, అలాగే పల్నాడులో పడిన నీళ్లు అక్కడ రావడం వలన అక్కడ కూడా మన 5గురు చిక్కిపోతే ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్ఎఫ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, స్థానిక గ్రామస్తులు అందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటూ అందరినీ కూడా రెస్క్యూ చేయటం జరిగింది. జిల్లాలో ఒక్కటి కూడా హ్యూమన్ లాస్ అనేది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఒక ఆదేశాలు, సూచనలు, గైడెన్స్ ప్రకారం మనమందరూ కూడా పనిచేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ వాగు నుంచి తర్వాత డ్రైన్కి వచ్చి అవి సముద్రానికి వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకు లేకుండా అవన్నీ కూడా క్లియర్గా పెడతా ఉన్నాము. ఎక్కడికక్కడ జేసీబీస్ని పెట్టి ఆ పెద్ద వర్షం నుంచి వచ్చిన నీళ్ళంతా సముద్రానికి క్లీన్గా అయ్యేటట్టు చూస్తూ ఉన్నాం. నైట్కి రేపు మధ్యాహ్నంకి అలా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే పంట పొలాలు మనకు వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పంటను కూడా కాపాడేందుకు అగ్రికల్చర్ అధికారులంతా కూడా దాన్ని క్లియరింగ్ పనిలో ఉన్నాము. గ్రామాల్లో నిలబడినటువంటి నీళ్లు, పట్టణంలో నిలబడినటువంటి నీళ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేశాం. ఎలక్ట్రిసిటీ మనకు సబ్స్టేషన్ 98 ఉంటే అందులో 57 మనము దించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హెవీ విండ్స్, గేల్స్ ఉండడం వలన అందులో అన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్గా రిస్టోర్ చేశాము. దాదాపు 262 పోల్స్ మనకు డ్యామేజ్ అయితే ఆ రిస్టోరేషన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. 113 చెట్లు పడిపోతే 113 చెట్లు కూడా పొద్దున కాదు నైట్కేనే మనము క్లియర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ రోజువారీ పనులు, డే టు డే బిజినెస్ నార్మల్సీకి రావడానికి ఇంకా 24 అవర్స్ బహుశా మనకు చాలు. దాని తర్వాత సైమల్టేనియస్గా క్రాప్ డ్యామేజ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అదనపు బియ్యము, ఫిషర్మెన్కి, వీవర్స్కి ఇచ్చినటువంటిది, అన్ని రకాల సహాయ చర్యల్ని కూడా వేగవంతంగా జిల్లాలో చేస్తామని తమరందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. రాజోలు పట్టణంలోని స్థానిక ఉన్నత పాఠశాల వద్ద తుఫాను కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పరిశీలించారు. పునరావాస కేంద్రంలో సౌకర్యాలు బాగున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి ప్రజలను అప్రమత్తం చేశారని తెలిపారు.
ఈ మోంతా తుఫాన్ యొక్క పరిస్థితుల మీద ఏ విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర పార్టీ మా ప్రధాన కార్యదర్శి ప్రసన్న గారిని అలానే మా వ్యామ గారిని నన్ను ఒక కమిటీ వేసి ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయమన్నారు. ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో విజిట్ చేయడంతో పాటు ఇక్కడ పునరావాస కేంద్రం ఏ విధంగా ఉంది అనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయనేది, భోజనాలు టిఫిన్ అంతా బాగా జరుగుతుందని చెప్పారు. ఏ విధమైన ఇబ్బంది లేదు. హై స్కూల్ అయితే ఇది మంచి హై స్కూలు, నేషనల్ ప్లేయర్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి అని కూడా చెప్పారు. హై స్కూల్కి సంబంధించిన గ్రౌండ్ గురించి కూడా కొంత ఏదైనా వర్కౌట్ చేస్తే మంచిదని పెద్దలు చెప్పారు. ఆ విధంగా కొంత ప్రయత్నం చేద్దాం. ఈ తుఫానుకి సంబంధించి చాలా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ముందస్తుగా దీనికి కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. జైన్ గారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా వేసి అన్ని జిల్లాలకు కూడా ఇన్ఛార్జిని వేయడం, ఎక్కడ ఏ విధమైన విపత్కర పరిస్థితులు వచ్చినా దాన్ని వెంటనే తట్టుకునే విధంగా అన్ని చోట్ల పునరావాస కేంద్రాలు పెట్టారు. అలానే వీరికి 25 కేజీలు బియ్యం ఇమ్మన్నారు, కేజీ కందిపప్పు ఇమ్మన్నారు. ఆ విధంగా ప్రభుత్వం 50 కేజీలు ఫిషర్మ్యాన్స్కి, 50 కేజీలు వేవర్స్కి, మగ్గాల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఫిషర్మ్యాన్స్కి బ్యాట్ ఉండదు కాబట్టి వారిద్దరికి 50 కేజీలు, మామూలు ప్రజలందరూ కూడా 25 కేజీలు బియ్యం ఇమ్మని ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో పాస్ చేసింది. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటారు. 4 రోజులు తుఫాను ఉన్నా దానికి అనుగుణమైనటువంటి చర్యలన్నీ తీసుకునే విధంగా ప్రభుత్వం గట్టి ప్రయత్నం, కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తాం. తుఫాన్లో బాధితులకి అందరికీ కూడా ఫ్యామిలీస్కి 3,000 రూపాయలు ఇమ్మని కూడా ఒక జీవో ఇష్యూ చేశారు. ఖమ్మం 3 టౌన్ ఏరియాలో మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇండ్లలోకి చేరిన నీరు. సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్న ప్రజలు. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలోని పల్లిపాడు ఏన్కూరు మధ్య చెన్నారం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగులో అశ్వారావుపేటకు చెందిన వ్యాను కొట్టుకుపోయింది. ఈ వ్యాను డ్రైవర్ గల్లంతయ్యాడు. మండలంలోని నారంవారి గూడే గ్రామం చెందిన వెంకటముత్యంకు చెందిన వ్యాను జూలూరుపాడుకి పత్తి లోడింగ్ వెళ్తుంది. మార్గ మధ్యంలో ఉన్న జిన్నారం వాగు వరద ఉధృతిలో వ్యాన్ కొట్టుకుపోయింది.
డ్రైవర్ మురళి వ్యాన్ కొట్టుకుపోకుండా కొద్దిసేపు నియంత్రించినా ఆ తర్వాత వరద ఉధృతి తీవ్రంగా పెరగడంతో వ్యాన్ కొట్టుకుపోయింది. దీంతో నీటిలో పడిన డ్రైవర్ మురళి వరద నీటిలో గల్లంతయ్యాడు. మురళి కోసం గ్రామస్తులు పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా వస్తుంది పెరుగుతుంది తప్పిస్తట్లేదన్నా. బండి దిగిందన్నా. అన్నా బండా బండా ఎట్లా వస్తుంది అనుకున్నావు? అసలు ఏదో హీరో ఉన్నది వచ్చిండు అస్సలు. అవసరం చూడు బండి చూడు ఎంత రేజో. ఇంకోట్లే నీ బండి ఎక్కడ పోదు ఆగు. ఇప్పుడు మాది అట్లా వాడు బాబాయ్ ఆగు ఆగన్నా కూడా అసలు ఆగుతుందా? రావట్లే అసలు. అన్నా బండి ఆపి ఇట్లా దా అన్నా. క్లోజ్ డోర్ తీసుకుంటావురా అయిపోయాడు. అది లాగైపోయింది నా వాటర్లో అయితే దూకలే. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో హైదరాబాద్ టు శ్రీశైలం ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి డిండివాగుపై నిర్మించిన వంతెన ఒక పక్కకు కూలిపోయింది. దీంతో హైదరాబాద్ శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొంతా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపాదికన పనిచేయాలి. పటిష్టమైన ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలి. తుఫాను భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు సూచించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలు పెట్టాలన్నారు. తుఫాను ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్యం ప్రకారం బాగు చేయాలన్నారు. మోంతా తుఫాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలు పెట్టాలని సూచించారు.
ఈ రోజు రాత్రి సమయంలో నగర పోలీస్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి టి సౌమ్య గారు ఇతర అధికారులతో కలిసి నందిగామ నియోజకవర్గంలోని మున్నేరు మరియు ఐతవరం హై పరిసర ప్రాంతాల్లో మరియు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వరద ముంపుకు గురి అయ్యే ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మాట్లాడుతూ నిరంతరం వరద ప్రవాహంపై సమాచారం సేకరించాలని, ముంపుకు గురి అయ్యే ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాటు చేసుకొని అవసరమైన సమాచార బోర్డులను తయారించుకొని అవసరమైన వెంటనే వాటిని అతి తక్కువ సమయంలో ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని, వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల గుండా దారి మళ్లించాలని, అవసరమైతే భారీ వాహనాలను స్టాప్ చేయాలని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే గ్రామాలు దాదాపు 40 గ్రామాలని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఈ 40 గ్రామాలకు కూడా హై అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు నెక్స్ట్ 1.5-2 డేస్లో ప్రకాశం కూడా 5 లక్షల క్యూసెక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు. అదే ప్రకారంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ పబ్లిక్కి అలర్ట్ చేస్తూ అవసరమైతే అందరు పబ్లిక్ని పునరావాస కేంద్రాలకి సమాయత్తమై ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు 2 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భారీ తీసుకుంటున్నాం. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఏపీఎస్పీ దాదాపు 100 మెంబర్స్ రాబోతున్నారు. ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం, అదేవిధంగా ఒకవైపున కమ్యూనికేషన్ కావచ్చు, మరొకవైపున ప్రజల్ని అవగాహన కల్పించే భాగంలో వెల్లర్స్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం, అదేవిధంగా లైటింగు, అదేవిధంగా ఇటువంటి సందర్భంలో కూడా ఈ నది వైపుకి మూమెంట్ ప్రజలు ఇటువంటి వెళ్లకుండా, ఎందుకంటే ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అనేది జరగకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకూడదు. సో దాన్ని మనం బేసిస్ చేసుకుని ఈరోజు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ గారిని వచ్చి కూర్చున్నాము. సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు, జిల్లా యంత్రాంగానికి సహకరించి ఈ కెలామిటీ ఏదైతుందో దీన్ని సమర్థవంతంగా అందరం కలిసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లాలో ప్రాణ నష్టం లేదు. కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మోంతా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు కీలకం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఖమ్మం జిల్లా జన్నారం వాగులో వ్యాన్ కొట్టుకుపోయి డ్రైవర్ గల్లంతు. ముప్పు ప్రాంతాల క్షేత్ర పరిశీలన. అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.
మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.